Welcome to day 13 of 41 days journey. In that 41 days, we are in second phase uh, related to master your thoughts. థాట్స్ ఎలా మాస్టర్ చేయాలో మనము ఈ 10 days లో నేర్చుకోబోతున్నాం. దిస్ ఈస్ ద జర్నీ ఆఫ్ ద 10 days. First 11th day is power of the thoughts, and yesterday we discussed about beliefs, how shape the beliefs our life, and today we're discussing day 13 concept, positive psychology. Okay, train your brain to see possibilities. మనము ఎలా ట్రైన్ అయింటామంటే నెగిటివ్గా ట్రైన్ అయింటాం. మన పాసిబిలిటీస్ చూడుకోకుండా దాంట్లో నెగిటివ్ వెతకడానికి ట్రై చేస్తుంటాం. అలా కాకుండా మనకు పాజిటివ్ ఎలా వెతకాలి అనేది ట్రైన్ చేయడం మన మైండ్కి ఇంపార్టెంట్. అలా చేయాలంటే దానికి మెయిన్ ఇంపార్టెంట్ ఆలోచనలు కంట్రోల్ చేయగలగాలి. ఆలోచనలు కంట్రోల్ చేస్తేనే మనము బిలీఫ్ని కంట్రోల్ చేస్తాం. బిలీఫ్ని కంట్రోల్ చేస్తే మన మన ఫీలింగ్స్ని యాక్షన్స్ని కంట్రోల్ చేస్తాం. మన ఫీలింగ్స్ యాక్షన్స్ కంట్రోల్ చేయగలిగితే మన రిజల్ట్ని కూడా కంట్రోల్ చేస్తాం. సో మనము ఈ రోడ్ మ్యాప్లో ఉన్నాం. ద రోడ్ మ్యాప్ ఈస్ మాస్టర్ యువర్ థాట్స్, డే 11 to day 20. టుడే కాన్సెప్ట్ పాజిటివ్ సైకాలజీ. పాజిటివ్ సైకాలజీ అంటే ఏంటి అంటే మన మైండ్కి ఎప్పుడు పాజిటివ్ వెతకడం నేర్పించాలి. ఎప్పుడు మనము నెగిటివ్ వెతకకుండా దానికి పాజిటివ్ వెతకడం నేర్పించాలి. ఎలా నేర్పించాలంటే, సో పాజిటివ్ అనేది ప్రతి దాంట్లో పాజిటివ్ని చూడడం నేర్చుకోవాలి. ప్రతి ఇన్సిడెంట్లో, ప్రతి ఒక్కరిలో, పీపుల్స్లో కానీ వీళ్ళు చెడ్డోళ్ళు వీళ్ళు మంచోళ్ళు అన్న కాకుండా ప్రతి దాంట్లో పాజిటివ్ వెతకడం స్టార్ట్ చేయాలి. అలా మైండ్కి ట్రైన్ చేయగలిగితే మనం ఏమిస్తున్నాం, ఇన్పుట్ పాజిటివ్ ఇస్తున్నాం. మన చెప్పుకున్నట్టు లా ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే మన ఇంటర్నల్ ప్రపంచము మన ఎక్స్టర్నల్ ప్రపంచంతో ఎగ్జాక్ట్ రిఫ్లెక్షన్ అన్నమాట. అంటే మన ఇన్నర్ ఈజ్ పర్ఫెక్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవుటర్. అంటే మన ఇన్నర్ అనేది ఏమేమి ఉంటాయి, మన ఆలోచనలు, మన నమ్మకాలు, మన ఎమోషన్స్, ఇవన్నీ ఇన్సైడ్ అన్నమాట మనలో ఉంటాయి. అవన్నీ పర్ఫెక్ట్ రిఫ్లెక్షన్. సో ఇన్పుట్ ఏదైతే అవుట్పుట్ కూడా అదే వస్తుంది. సో ఇన్పుట్ మన పాజిటివ్ ఆలోచనలు ఇస్తే అవుట్పుట్ కూడా పాజిటివ్ ఆలోచనలు వస్తుంది. పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. అట్ ద సేమ్ టైం మీరు పాజిటివ్ సిచ్యుయేషన్స్ని, పాజిటివ్ పీపుల్ని అట్రాక్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే లైక్ అట్రాక్ట్స్ లైక్, ఇది యూనివర్సల్ లా. అంటే యూనివర్స్లో పనిచేస్తుంది. మీరు ఏదైతే నమ్ముతారో, బిలీవ్ చేస్తారో, ఏదైతే ఆలోచిస్తారో అలాంటి సిచ్యుయేషన్స్ని, అలాంటి పరిస్థితుల్ని, అలాంటి పీపుల్ని అన్నీ మీరు మీ లైఫ్లో ఆహ్వానిస్తారు. అది మీరు ఇప్పుడు వరకు చూసుకోవచ్చు. మీకు ఎలా జరుగుతుంది అంటే, మీరు అలా ఆలోచన ఎలా ఉంటే అలా జరుగుతుంటుంది. దానికి కారణం మీరు ఇన్పుట్. అంటే మీ లోపలికి ఏమిస్తున్నారు, ఆ లోపలికి ఏమిస్తున్నారు అనేది ఉంది కదా, అది మనం పాజిటివ్ ఇవ్వాలి. దాన్నే పాజిటివ్ సైకాలజీ అంటాం. ఓకే, పాజిటివ్ సైకాలజీలో మనం ఏమేమి తెలుసుకోబోతున్నాం. ఒక ఒక మోడల్ ఉంది, PRMA, ప్రేమ మోడల్ అని. అండ్ హ్యాపీనెస్ కెమికల్స్ గురించి తెలుసుకుంటాం. ప్రాక్టీస్ హ్యాబిట్స్, ఏమేమి హ్యాబిట్స్ ప్రాక్టీస్ చేయాలి, లైక్ గ్రాటిట్యూడ్, కైండ్నెస్, ఎక్సర్సైజ్, మెడిటేషన్, మీనింగ్ఫుల్ వర్క్, హెల్పింగ్ అదర్స్. అండ్ మార్టిన్ సెల్గ్మన్ పాజిటివ్ సైకాలజీ అని, దీని గురించి తెలుసుకుంటాం. గ్రోత్ మైండ్ సెట్, లెర్న్ ఆప్టిమిజం, అంటే ప్రతి దాంట్లోనూ పాజిటివ్నెస్ ఎలా వెతకాలి. హోప్ థియరీ, ఓకే, ఇందాక చెప్పుకున్నట్టు ప్రేమ మాట. సో ఇవన్నీ ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మార్టిన్ సెల్గ్మన్స్ పాజిటివ్ సైకాలజీ. ఈయన ఒక ఫేమస్ సైకాలజిస్ట్. ఈయన ఏం చెప్తాడంటే, మనము ఫోకస్ ఆన్ బిల్డింగ్ స్ట్రెంగ్స్, well-being and helping people
it teaches us to live a meaningful and fulfillment life. మనము ఏం చేయాలంటే మన స్ట్రెంగ్త్ పైన ఫోకస్ చేయాలి, వీక్నెస్ పైన కాదు. అదే వెల్ బీయింగ్ పైన ఫోకస్ చేయాలి, ఇతర పీపుల్కి హెల్ప్ చేయడంలో ఫోకస్ చేయాలి. ఓకే, ఇటు మన అలా చేయడం ద్వారా మనకి టీచర్స్ మీనింగ్ఫుల్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్, అంటే మన లైఫ్ని ఎలా లీడ్ చేయాలనేది తెలుస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్ టు మీ, ఎప్పుడు అనుకుంటాం ఇది ఎందుకు నాకే అవుతున్నాయి అని అనుకుంటాం. అలా కాకుండా పాజిటివ్ సైకాలజీ ప్రకారం వాట్ కెన్ ఐ లర్న్ ఫ్రమ్ దిస్, అంటే నేను ఏం నేర్చుకుంటున్నానో అనుకోవాలి. వై దిస్ ఈజ్ హ్యాపెనింగ్ టు మీ, ఎప్పుడు నాకే ఎందుకు అవుతుంది అనుకోకుండా దీని నుంచి నేను ఏం నేర్చుకుంటున్నాను అనుకోవాలి. దట్ ఈస్ అ పాజిటివ్ రీఫ్రేమింగ్ అంటాం. మనం పాజిటివ్గా చేంజ్ చేసుకోవడం. ఇది ప్రతి సిచ్యుయేషన్ని మనం నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకోవాలి. అది మనకి హామ్ కలిగించేదైనా, మనకి ఇష్టం లేకపోయినదైనా, మనం ఇప్పుడు అది జరగకూడదు అనుకున్నా కూడా జరిగినా కూడా దాన్ని మనం ఏం పాజిటివ్ వేలో తీసుకోవాలి. అది ఎందుకు వచ్చింది నాకు అనుకోకుండా దాని నుంచి నేను ఏం నేర్చుకుంటున్నాను, ఓకే, వాట్ కెన్ ఐ లర్న్ ఫ్రమ్ దిస్ అనుకోవాలి. అనుకున్నప్పుడు మాత్రమే మనము పాజిటివ్ సైకాలజీని మైండ్కి అందించిన వాళ్ళం అవుతాం, పాజిటివ్ ఇన్పుట్ని మైండ్కి ఇచ్చిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ గ్రోత్ మైండ్ సెట్. బిలీవ్ నిన్న చెప్పుకున్నట్టు మనం ఏదైతే బిలీవ్ చేస్తామో మనకి రిజల్ట్స్ కూడా అలానే ఉంటాయి. అలా గ్రోత్ మైండ్ సెట్లో బిలీవ్ పాజిటివ్గా చేయాలి. ఏ స్టూడెంట్ హూ థింక్స్ దట్ ఐ కెన్ ఇంప్రూవ్ విత్ ప్రాక్టీస్ విల్ కీప్ ట్రయింగ్ అండ్ సక్సెస్. అంటే ఒక బిలీఫ్ని పెట్టుకొని ముందుకు వేస్తే అది కీప్ ఆన్ ప్రాక్టీస్ చేస్తుంటే వన్ డే విల్ గెట్ సక్సెస్. అలా గ్రోత్ ఎప్పుడు నేను ఎదుగుతూ ఉంటాను, ఎప్పుడు నాకు సంపద సమృద్ధి వస్తుంటాయి, నేను ఎవ్రీవే నేను గ్రోత్ అవుతూ ఉంటాను, ఆల్వేస్ ఫిజికలీ మెంటలీ, ఇలా అనుకుంటే పాజిటివ్ వేలో బిలీఫ్, గ్రోత్ మైండ్ సెట్తో బిలీఫ్ పెట్టుకుంటే యూ విల్ గెట్ ఇట్. అంటే ఇది ఇన్పుట్, మన మైండ్కి పాజిటివ్ ఇన్పుట్ ఇస్తున్నాం. అండ్ లర్న్ ఆప్టిమిజం, అంటే మనము హ్యాబిట్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ పాజిటివ్ సైడ్. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎప్పుడు ఆప్టిమిజం అంటే పాజిటివ్ థింకింగ్ని అలవర్చుకోవడానికి మనం ఎప్పుడు పాజిటివ్ వెతకడానికి ట్రై చేయాలి ప్రతి సిచ్యుయేషన్లో, నెగిటివ్ వెతుకోకుండా. అండ్ గుడ్ అవుట్కమ్స్, మనం ఎప్పుడు నాకు మంచి జరగాలి అనుకుంటున్నాం. మంచి జరగాలంటే ఫస్ట్ అన్ని వేళల్లో నీకు మంచి జరగదు, ఒకసారి చెడు కూడా జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అవుట్కమ్ని. నాకు ఎప్పుడు ఈ అవుట్కమ్ ఇలానే వస్తుంది, ఎప్పుడు అవుట్కమ్ ఇలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ దాంట్లో కూడా మనం పాజిటివ్ వెతకాలి. అండ్ హోప్ థియరీ అంటే హోప్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ గోల్స్, పాత్ వేస్ టు రీచ్ గోల్ అండ్ విల్ పవర్ టు అచీవ్ ఇట్. హోప్ అంటే నమ్మకం అనమాట. బిలీవ్ ఎలానో హోప్ కూడా, రెండు సేమ్ వర్డ్స్. హోప్, బిలీవ్ సేమ్. అంటే ఎప్పుడు ప్రతిదాన్ని నమ్మకం పెట్టుకొని వర్కౌట్ చేయాలి. అలా నమ్మకం లేదు, ఎప్పుడు ఎందుకు అవుతుందిలే నాకు, ఇది సక్సెస్ అవుతుందో లేదో, ఏదో ఊరిని స్టార్ట్ చేశాను అనే నమ్మకం, అలా హోప్ పెట్టుకుంటే నీకు అలానే జరుగుతుంది. సో మనం ఏం చేయాలంటే నమ్మకం పెట్టుకొని ఏదైనా ముందుకెళ్ళాలి. మనకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనము ఎక్స్పెక్ట్ చేయలేము, అవుట్కమ్ని ఎలా ఎక్స్పెక్ట్ చేయడం. అలాంటప్పుడు నమ్మకంతో స్టార్ట్ చేయాలి. ఏదైనా బిలీవ్ చేస్తూ నమ్మకంతో స్టార్ట్ చేసినప్పుడు ఆ వర్క్ మన పాజిటివ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకి పాజిటివ్గా ఆ వర్క్ కంప్లీట్ చేయగలుగుతాం. లేదంటే నెగిటివ్గా ఇచ్చామనుకో దాంట్లో స్ట్రగుల్స్ కానీ, అబ్స్టకల్స్ కానీ, లేకుంటే మధ్యలో ఆగిపోవడం కానీ జరుగుతుంది. సో ఇన్పుట్ అనేది ఎలా ఇస్తామంటే త్రూ పాజిటివ్ మైండ్ సెట్, పాజిటివ్ థాట్స్తో ఇస్తాం. సో ఇది హోప్ థియరీ. నెక్స్ట్ ప్రేమ మోడల్. ఈ ప్రేమ మోడల్ ఏం చెప్తుందంటే మనము బ్యాలెన్స్గా లైఫ్ ఉంచుకోవాలి. ఆల్ ఎలిమెంట్స్ లైక్ హ్యాపీనెస్, సక్సెస్, ఓకే, సర్వింగ్, ఓకే, ఎవ్రీథింగ్ అనేది
రిలేషన్స్, ఎవ్రీథింగ్ విల్ బి బ్యాలెన్స్. మనం ఏం చేస్తుందంటే ఒకసారి వర్క్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము, పర్సనల్ లైఫ్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము, అలానే రిలేషన్స్ని ఇగ్నోర్ చేస్తాము. ఇలా కాకుండా మనం ఈ మోడల్ ఏం చెప్తుందంటే మనం బ్యాలెన్స్గా అన్ని ఎలిమెంట్స్, 5 ఎలిమెంట్స్ అంటాం, ఈ 5 ఎలిమెంట్స్ని మనం బ్యాలెన్స్గా తీసుకున్నట్టయితే మన లైఫ్లో పాజిటివ్ సైకాలజీ మనం ఇంజెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. లైక్ పాజిటివ్ ఎమోషన్స్, ఫీల్ గుడ్ అండ్ స్టే పాజిటివ్. ఎప్పుడైనా మీకు ఎమోషన్స్ యాంగ్రీ కానీ, ఫియర్ కానీ, కోపం కానీ ఇలా వచ్చినాయనుకోండి, సో అప్పుడు పాజిటివ్ ఎమోషన్స్ లైక్ గ్రాటిట్యూడ్, ఓకే, థ్యాంకింగ్, జాయ్ ఇలా షిఫ్ట్ చేసుకోవాలి మీరు. అది మీరు అనుకోవాలి, దిస్ ఇస్ ద టెంపరీ అనుకోవాలి, దిస్ ఇస్ నాట్ పర్మనెంట్. ఏదైతే సిచ్యుయేషన్లో ఉన్నారో, మీ ప్రాబ్లమ్స్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, లేదంటే ఏదైతే మీరు అనుకునేది కావట్లేదో, అప్పుడు ఏమనుకోవాలంటే దిస్ ఇస్ టెంపరీ, దిస్ షెల్ టు బి ఫాస్ట్ అనుకోవాలి. అంటే ఇది నెమ్మదిగా వెళ్ళిపోతుంది. మనం ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి ఎలా మారుతామో ఇది కూడా అంతే, ఒక ఫేజ్లో నుంచి ఇంకో ఫేజ్కి చేంజ్ అవుతుంటుంది. అండ్ ఎంగేజ్మెంట్, ఏదైతే మీరు అనుకుంటున్నారో ఫ్లో, వర్క్ పైన ఫుల్ ఎంగేజ్మెంట్ ఉండండి. అండ్ మీ వర్క్ పట్ల, మీ దాని పట్ల ఫుల్ ఎంగేజ్మెంట్ ఉండండి. అండ్ రిలేషన్షిప్, బిల్డ్ స్ట్రాంగ్ కనెక్షన్ విత్ అదర్స్ లైక్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్. ఈ రిలేషన్స్ని బాగా మెయింటైన్ చేయాలి ఇతరులతో. ఓకే, నెక్స్ట్ మీనింగ్, డూ ద థింగ్స్ దట్ మ్యాటర్స్ టు యూ. ఎప్పుడైనా మీరు ఏదైతే యాక్షన్స్ చేస్తున్నారో దట్ షుడ్ బి ఎ మీనింగ్, ఒక అర్థం ఉండాలి. మీరు చేసే పనిలో ఒక అర్థం ఉండాలి. అర్థం అంటే అది మీ పర్పస్ అయి ఉండొచ్చు, మీ లక్ష్యంగా ఉండొచ్చు, లేదంటే ఇతరులకు సర్వ్ చేసేది అయి ఉండొచ్చు, ఇతరులతో మనం బెనిఫిట్ అయి ఉండొచ్చు. మీ వర్క్ వల్ల ఇతరులకి బెనిఫిట్ కావాలి, అంటే ఇతరులకు మేలు జరగాలి. అలా సమ్ మీనింగ్, మీనింగ్ ఉండాలి, పర్పస్ ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మీరు పాజిటివ్ సైకాలజీని మీ మైండ్లోకి తీసుకోగలుగుతారు. అండ్ సెట్ గోల్స్ అండ్ అచీవ్. ఎప్పుడు ప్రతి ఒక్కరు లక్ష్యం పెట్టుకోవాలి. మైండ్ అనేది ఎలా అంటే పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంది లక్ష్యం లేకుంటే. గురి లేకుంటే మైండ్ అనేది వర్క్ చేయదు. సో ఆబ్వియస్గా గురి ఇవ్వాలి. గురి అంటే గోల్, ఒక లక్ష్యం ఇవ్వాలి. లక్ష్యం ఇచ్చినప్పుడు మాత్రమే అది దానిపైన వర్కౌట్ చేస్తుంది. లేదంటే పిచ్చి పిచ్చిగా ఆలోచన చేసి పిచ్చి పిచ్చి థాట్స్, నెగిటివ్ థాట్స్ అలాంటివన్నీ రిలీజ్ చేసి మీ మీ మైండ్ని పొల్యూట్ చేస్తుంది. ఎవరు? మీ సబ్ కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ని అదుపులో పెట్టాలంటే గోల్స్ అనేది ఇవ్వాలి. గోల్స్ ఇచ్చినప్పుడు మాత్రమే అది మీకు వర్కౌట్ చేస్తుంది. మనం హ్యాపీనెస్ కెమికల్స్ అనుకున్నాం. హ్యాపీనెస్ కెమికల్స్లో డోపమైన్ అనే ఒకటి. డోపమైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్, ఎండోఫిన్ ఇవన్నీ ఏమంటే హార్మోన్స్. మన ఎమోషన్స్ ఏమైతే ఫీల్ అవుతామో అప్పుడు రిలీజ్ అవుతాయి. ఓకే, ఈ డోపమైన్ అనేది రివార్డ్ కెమికల్. అంటే మనకి ఏదైనా రిజల్ట్ వచ్చినప్పుడు, రివార్డ్ వచ్చినప్పుడు, ఏదైనా వర్క్ చేసినప్పుడు రిజల్ట్ హ్యాపీగా ఫీల్ అయినప్పుడు రిలీజ్ అవుతుంది. ఓకే, ఇది ఎందుకంటే ఇట్ మోటివేట్స్ అండ్ డ్రైవ్స్, అంటే మనల్ని ఎన్కరేజ్ చేసి డ్రైవ్ చేస్తుంది. అండ్ ఫోకస్ అండ్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేస్తుంది. ఇట్ క్రియేట్స్ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్. ఒక ఫీలింగ్ని, నేను అవును సాధించాను, నేను నా గోల్ని సాధించాను అనే ఫీలింగ్ని కలగజేస్తుంది. ఈ డోపమైన్ అంటారు. డోపమైన్ అంటే రివార్డ్ కెమికల్ అంటాం. అండ్ సెరటోనిన్ అంటే మూడ్ స్టెబిలైజర్. అంటే మనకి స్ట్రెస్, యాంగ్జైటీస్ ఏవైతే వస్తాయో అలానే ఆ మూడ్స్ చేంజ్ అయినప్పుడు ఒక ఎమోషన్ నుంచి ఇంకో ఎమోషన్స్కి, ఈ ఎమోషన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ సెరటోనిన్ రిలీజ్ అవుతుంది. ఈ కెమికల్స్ రియల్ టైంలో మార్నింగ్ వాక్ ఇన్ సన్లైట్ ఇంక్రీజ్ సెరటోనిన్. అంటే మనము ఎండలో నడచడం వల్ల ఈ కెమికల్ ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం జాయ్ ఫీల్ అయినప్పుడు, హ్యాపీనెస్ ఫీల్ అయినప్పుడు, ఇలాంటి అప్పుడు ఆటోమేటిక్గా ఈ కెమికల్ అనేది రిలీజ్ అవుతుంది.
ఇట్ హెల్ప్స్ టు ఫీల్ కామ్, పీస్ఫుల్ అండ్ పాజిటివ్ ఆల్ ద డే. ఓకే, ఇది మనం జాయ్గా ఉన్నప్పుడు, హ్యాపీనెస్ ఉన్నప్పుడు రిలీజ్ అయ్యే కెమికల్స్. ఈ రెడ్, ఈ స్ట్రెస్లో ఉండేది కూడా ఒక కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అది న్యూట్రలైజ్ చేస్తుంది ఈ సెరటోనిన్. ఈ సెరటోనిన్ వల్ల మనము హ్యాపీగా, కామ్గా ఉంటాం. ఓకే, దీన్ని పొందాలంటే మనము రోజు ఎండలో నడచాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఈట్ హెల్దీ ఫుడ్ లైక్ బనానా, నట్స్. ఓకే, ఇవన్నీ తినాలి. అండ్ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్, అంటే కృతజ్ఞతా భావాన్ని ఎప్పుడు కలిగి ఉండాలి. నెక్స్ట్ ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ ఇది లవ్ హార్మోన్. మనం ఎప్పుడైనా ప్రేమని వ్యక్తపరిచినప్పుడు ఇది రిలీజ్ అవుతుంది. ఓకే, ఇది రిలీజ్ అయినప్పుడు మనకి ట్రస్ట్ అండ్ ఎంపతి, వాళ్ళపైన జాలి గుణము, దయాగుణము, ఇవన్నీ ఈ ఈ కెమికల్ ఇంక్రీజ్ చేస్తారు. ఇది రిలేషన్షిప్ స్ట్రెంథెన్ చేస్తుంది అండ్ రెడ్యూస్ ద స్ట్రెస్ అండ్ లోన్లీనెస్. స్ట్రెస్ని, లోన్లీనెస్ని తగ్గిస్తుంది. ఇది దీని ఈ ఆక్సిటోసిన్ కెమికల్ పేరు లవ్ హార్మోన్. అంటే మనం ప్రేమ ఇచ్చినప్పుడు మాత్రమే ఎప్పుడు ఇస్తామంటే హగ్ యువర్ లవ్డ్ వన్స్, స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, డూ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ అండ్ పెట్ అనిమల్స్. మనం పెట్ అనిమల్స్ పెంచుకోవడం వల్ల ఈ ఆక్సిటోసిన్ అనే కెమికల్ పెరుగుతుంది. నెక్స్ట్ ఎండోఫ్రిన్. ఇది న్యాచురల్ పెయిన్ కిల్లర్. ఇది ఈ కెమికల్ అనేది పెయిన్ని తగ్గించడానికి వస్తుంది. ఎప్పుడైనా మీరు చాలా బాధపడుతున్నారు, ఓకే, అలాంటప్పుడు దాన్ని రెడ్యూస్ చేయడానికి ఇది వస్తుంది. అండ్ రెడ్యూస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. బాధలో ఉన్నారు, బాధను తగ్గించడానికి ఇది రిలీజ్ అవుతుంది. బూస్ట్ ఎనర్జీ అండ్ హ్యాపీనెస్. ఇది పెయిన్ని తగ్గించడానికి వస్తుంది అనమాట. దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఎక్సర్సైజ్ డైలీ, లా ఆఫ్ థియరీ అని ఉంటుంది. అందరూ కొద్దిసేపు అదే పనిగా ఇంటెన్షనల్గా నవ్వుతుంటారు, ఎక్సర్సైజ్లో ఒక భాగం. ఇలా చేసినప్పుడు ఈ ఎండోఫ్రిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల మీకు పెయిన్ రిలేటెడ్ థింగ్స్ని కంట్రోల్ అవుతుంది. అండ్ ఆల్సో ఇది మనం ఫేవరెట్ సాంగ్స్ని రిలీజ్ మనం విన్నప్పుడు కూడా ఎండోఫ్రిన్ అనేది రిలీజ్ అవుతుండే. గివ్ ఇన్స్టెంట్ హ్యాపీ. ఇదేమవుతుందంటే బాధలో ఉన్నప్పుడు మనం ఫేవరెట్ సాంగ్, ఫేవరెట్ పీపుల్, మనకి ఇష్టమైన వ్యక్తుల్ని తలుచుకున్నప్పుడు ఈ కెమికల్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి మన ఆ బాధని తగ్గిస్తుంది. సో ఇవన్నీ కెమికల్స్ అనమాట, మనకి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయని తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం రెగ్యులర్గా హ్యాబిట్స్, కొన్ని హ్యాబిట్స్ని ప్రాక్టీస్ చేయాలి. లైక్ గ్రాటిట్యూడ్. రోజు కృతజ్ఞత జరుపుకోవాలి. మనం పొద్దున్న లేచినప్పుడు మరి పడుకోబోయింది. యాక్ట్ ఆఫ్ కైండ్నెస్, అంటే మనము ప్రతి దాంట్లో దయతో చేయాలన్నమాట. అంటే సానుభూతితో చేయాలి. పెద్దవాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, లేకుంటే చిన్నపిల్లల్ని హెల్ప్ చేయడం కానీ, ఇలా కైండ్నెస్తో చేయాలి. ఎక్సర్సైజ్ అంటే మనం రోజు ఒక 30 minutes ఎక్సర్సైజ్ చేయాలి. దట్ బూస్ట్ అవర్ ఎనర్జీ అండ్ రెడ్యూస్ స్ట్రెస్ అండ్ ఇంప్రూవ్ స్లీప్. అండ్ మెడిటేషన్ డైలీ మనం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే కామ్ ద మైండ్. మన కామ్ ద మైండ్. కామ్ ఎలా చేస్తామంటే మన ఆలోచనలు తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మైండ్ కామ్ అయిపోతుంది. అండ్ మీనింగ్ఫుల్ వర్క్. మీరు ఇందాక చెప్పుకున్నట్టు మనం చేసే దాంట్లో మీనింగ్ ఉండాలి. ఎందుకు చేస్తున్నారు, ఏ పర్పస్తో చేస్తున్నారు, సమ్ మీనింగ్ ఉండాలి. వితౌట్ మీనింగ్ చేస్తే దానికి అర్థం ఉండదు అనమాట. అండ్ హెల్పింగ్ అదర్స్. ఇతరులకి హెల్ప్ చేయాలి. వాలంటరీ, ఎనీ డొనేషన్స్ కానీ, లేకుంటే ఇతరు ఏదైనా సేవలో పాల్గొనాలి. సో ఇలా చేయడం ద్వారా మనకి పాజిటివ్ సైకాలజీని మనము మన లోపలికి, మన మైండ్లోకి ఫీడ్ చేసిన వాళ్ళు అవుతాం. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ గుడ్ హ్యాబిట్స్ ఆర్ సీడ్స్ ఆఫ్ బెటర్ ఫ్యూచర్. మన మంచి అలవాట్లు ఒక విత్తనాలు లాంటివి మైండ్కి. సో మనం ఈరోజు తెలుసుకున్నాము పాజిటివ్ సైకాలజీ. పాజిటివ్ సైకాలజీ అంటే మనకి మైండ్ ప్రతి దాంట్లో
పాజిటివ్ వెతకడం నేర్చుకోవాలి. నేర్చుకొని దాన్ని మన మైండ్కి అలవాటు చేయాలి. ఎలా అలవాటు చేయాలంటే డైలీ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనము దీంట్లో సక్సెస్ సాధిస్తాం. ఎప్పుడు పాజిటివ్నే వెతకడం స్టార్ట్ చేయాలి. ట్రైన్ యువర్ బ్రెయిన్ టు సీ పాసిబిలిటీస్. అన్ని పాసిబిలిటీస్ వెతకడమే స్టార్ట్ చేయాలి. లేదంటే మనకి నెగిటివ్ అనేది మన మైండ్ని ఆక్యుపై చేస్తుంది. సో ఈరోజు నుంచి మనము పాజిటివ్ వెతకడం నేర్చుకున్నాం. ట్రైన్ యువర్ బ్రెయిన్ టు ఫోకస్ ఆన్ పాసిబిలిటీస్, నాట్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లం పైన ఫోకస్ చేయకుండా పాసిబిలిటీస్, నేను ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయగలను, ఎలా సొల్యూషన్ ఓవర్కమ్ చేయగలను, సొల్యూషన్ యూస్ చేసి అనేది ట్రై చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ వై టు మీ అనుకోండి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మనం తెలుసుకున్నాం పాజిటివ్ సైకాలజీ తెలుసుకున్నాము. మరి నెక్స్ట్ మనము 4-6-8 బ్రీతింగ్ టెక్నిక్ రోజు చేస్తున్నాం. ఈ బ్రీతింగ్ వల్ల మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, మన మైండ్ కూడా కామ్గా ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ 4-6-8 బ్రీతింగ్. 6 cycles. ఓకే, 4 seconds ఇన్హలేషన్ అంటే గాలి తీసుకోవాలి, 6 seconds హోల్డ్ చేయాలి, అండ్ 8 seconds వదిలేయాలి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇన్హేల్, హోల్డ్, exhale. Inhale, hold, 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 exhale. So completed 6 cycles. Let's ఈరోజు నేర్చుకున్నాం మన పాజిటివ్ సైకాలజీ. ఓకే, సో ఈ పాజిటివ్ సైకాలజీ నుంచి మనం ఈరోజు మెడిటేషన్ ప్రాక్టీస్కి వెళ్దాం. మనం చేస్తున్న మెడిటేషన్ పేరు ఆనాపానసతి, అబ్జర్వ్ యువర్ బ్రెత్, అంటే శ్వాస పైన దృష్టి పెట్టడం, శ్వాసని గమనించడం. దీనివల్ల మన ఆలోచనలు కంట్రోల్ అవుతాయి, మనసు ప్రశాంతత చేసుకోవడానికి ఇది ఒక మార్గం అన్నమాట. సో లెట్స్ డూ మెడిటేషన్. క్లోజ్ యువర్ ఐస్, సిట్ ఇన్ ఎ కంఫర్టబుల్ పొజిషన్. Sit in a comfortable position. Sit in a comfortable position and observe your breath. మీ శ్వాసను గమనించండి. ఎందుకంటే ఎప్పుడైతే మనము ఐస్ క్లోజ్ చేస్తామో, ఐస్ ఆర్ డోర్స్ ఫర్ యువర్ థాట్స్. క్లోజ్ చేసినప్పుడు ఆలోచనలు మన సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంటాయి. దాన్ని కంట్రోల్ చేయాలంటే మన శ్వాసను గమనించాలి. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్.
టుడే స్పెషల్ మెడిటేషన్. సో అందరూ కళ్ళు మూసుకొని కూర్చోండి. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. Dear friends, dear masters, keep your hands on your chest area with your eyes closed, specs removed, with your attention on your sacred heart. Can you feel your beautiful heart? Feel